భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. చైనా పాకిస్తాన్కి ఆయుధాలు సప్లై చేసింది. అలాంటి సమయంలో చైనా నౌక ఒకటి మన హిందూ మహాసముద్రం వైపు వస్తుంది. ఎందుకు ఈ నౌక ఇటువైపు వస్తుంది అనే విషయంపై ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. భారత్ను చైనాకు సంబంధించిన స్పై షిప్, అది రీసెర్చ్ షిప్ అని చెప్తూ ఉంటారు, కానీ అది స్పై షిప్ అని కూడా తెలుస్తూ ఉంటుంది. చైనా మాత్రం దాన్ని రీసెర్చ్ షిప్ అంటుంది, కానీ భారతదేశం మాత్రం దాన్ని గూఢచర్యం చేసే షిప్ అని భావిస్తూ ఉంటుంది. భారతదేశంతో పాటు పలు దేశాలు చైనాకు సంబంధించిన ఈ రీసెర్చ్ షిప్స్ని గూఢచర్య షిప్స్ కానీ చూస్తూ ఉంటాయి. ఈ షిప్ పేరు డాయాంగ్ ఈ హవో. ఇది రీసెర్చ్ షిప్ అని చైనా చెప్తుంది, కానీ అది రీసెర్చ్ షిప్ కాదు, స్పై షిప్ అని అంటూ ఉన్నారు. ఆ గూఢచర్య షిప్ మన హిందూ మహాసముద్రం వైపు వస్తూ ఉంది. ప్రస్తుతం శ్రీలంక అటువైపున ఉంది, శ్రీలంకకు అవతల వైపున ఉంది. ఇది హిందూ మహాసముద్రం జలాల్లోకి వస్తూ ఉంది అనే ఒక మ్యాప్ కూడా మనకి తెలుస్తుంది. కొంతమంది దీనికి సంబంధించిన మ్యాప్ని, వివరాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ మ్యాప్ని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సైమన్ అనే వ్యక్తి, ఒక రీసెర్చర్, దీన్ని గుర్తించి ఇది భారతదేశం వైపు వస్తుంది, భారతదేశ సముద్ర జలాల వైపు వస్తుంది అనే విషయం గురించి చెప్పారు. ఇది ప్రస్తుతం మలక్కా జలసంధి నుంచి శ్రీలంక వైపు ప్రయాణం చేస్తుంది. మలక్కా జలసంధి అనేది అండమాన్ నికోబార్ దీవులకు దగ్గరగా ఉంటుంది. మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్ ఆ మధ్య నుంచి వెళుతూ ఉంటుంది. 25% ప్రపంచ వ్యాపారం కూడా ఈ జలసంధి వైపు నుంచే జరుగుతూ ఉంటుంది. దక్షిణ చైనా సముద్రం నుంచి ప్రస్తుతం ఇది హిందూ మహాసముద్రం వైపు వస్తూ ఉంది. అది వెళుతున్న రూట్ మ్యాప్ చూస్తూ ఉంటే చైనాకు ఆగ్నేయం దిశగా ప్రస్తుతం ఆ షిప్ ఉంది. ఎందుకు ఈ చైనా షిప్ ఇటువైపు వస్తుంది? అది రీసెర్చ్ షిప్ అని చెబుతూ ఉన్నప్పటికీ అది గూఢచర్యం నిర్వహించే షిప్ అనే భావన అందరిలోనూ ఉంటుంది. అది రీసెర్చ్తో పాటు గూఢచర్యాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటుంది. అండమాన్ నికోబార్ దీవులు కూడా అక్కడే ఉంటాయి. అండమాన్ నికోబార్ దీవులు కూడా మనకి చాలా వ్యూహాత్మకమైన ప్రదేశం. అసలే ఇప్పుడు పాకిస్తాన్కి, భారతదేశానికి యుద్ధ వాతావరణం కనిపిస్తున్న సమయంలో మన వార్షిప్స్ అన్నీ కూడా సముద్రాల్లో గస్తీ కాస్తున్నాయి. అరేబియా మహాసముద్రంలో కూడా మన ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది. ఇటు మన సముద్ర జలాల్లో మిగిలిన వార్షిప్స్ అన్నీ గస్తీ కాస్తున్న సమయంలో చైనా గూఢచర్య షిప్, చైనా గూఢచర్య ఓడ ఎందుకు ఇటువైపు వస్తుంది? చూడండి ఒకసారి, మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది మలక్కా జలసంధి నుంచి ముందుకు వచ్చేసింది. ఆ తర్వాత శ్రీలంక వైపు అది కదులుతూ ఉంది. ప్రస్తుతం ఆగ్నేయ శ్రీలంకలో ఉంది. హిందూ మహాసముద్రం జలాల్లోకి ఆ షిప్ ప్రవేశిస్తూ ఉంది అనే విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. శాటిలైట్ పిక్చర్స్లో కూడా ఈ షిప్ కదలికలు కనిపిస్తున్నాయి. ఎందుకు చైనా ఇప్పుడు ఆ షిప్ని మన సముద్ర జలాలకు దగ్గరలోకి పంపిస్తూ ఉంది? ఎటువంటి గూఢచర్యం ఇప్పుడు చైనా చేస్తూ ఉంది అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇది మిసైల్స్ లను గుర్తించగలదు. సముద్ర జలాల్లో ఇతర దేశాల వార్షిప్ల కదలికలను కూడా ఈ షిప్ గుర్తించి గూఢచర్యం నిర్వహిస్తుంది. ఎందుకు ఇది ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశ సముద్ర జలాల వైపు వస్తుంది అనే విషయంపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మనకు పాకిస్తాన్కు మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో పాకిస్తాన్కి ఆయుధ సహాయాన్ని చేసింది ఈ చైనా. అంతేకాదు IMF నుంచి భారీగా నిధులు రావటానికి కూడా ఈ చైనా సహకారం చేసింది. ఇప్పుడు ఈ చైనాకు సంబంధించిన గూఢచర్యం చేసే ఈ షిప్, ఈ నౌక ఎందుకు భారత జలాల వైపు వస్తుంది? గతంలో కూడా చైనా కూడా పోర్ట్ల నిర్మాణానికి సహాయం చేసింది ఈ చైనా. శ్రీలంకను కూడా తన గుప్పిట్లో పెట్టుకోవాలి అని ఈ చైనా భావిస్తుంది. అలాంటి సమయంలో భారతదేశ జలాలకు సమీపంలోకి ఈ నౌక ఎందుకు వస్తూ ఉంది అనే విషయంపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రస్తుతం మలక్కా జలసంధిని దాటి ఈ షిప్ ముందుకు వచ్చింది. ఇదిగో ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది ఆ షిప్. ఇది డాయాంగ్ హోవా. ఈ షిప్ ఎందుకు చైనా భారతదేశ జలాల వైపు పంపిస్తూ ఉందనే విషయంపైనే చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి రామ్దాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రామ్దాస్, ఇది రీసెర్చ్ షిప్ అని చెప్తూ ఉన్నా, ఇది ఖచ్చితంగా గూఢచర్య షిప్. ఇది రీసెర్చ్ చేయగలదు, గూఢచర్యం కూడా ఈ షిప్ ద్వారా చైనా చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ షిప్ ఎందుకు ఇప్పుడు భారతదేశ సముద్ర జలాలకు దగ్గరలోకి వస్తూ ఉంది? నుంచి బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. దక్షిణ శ్రీలంక వైపు వెళ్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. ఈ నౌక వాస్తవానికి హైడ్రోగ్రాఫిక్ సర్వే ముసుగులో గూఢచర్యం చేస్తుందనే పక్కా ఆధారాలు ఇప్పుడు భారత్ మనం
సంపాదించుకోగలుగుతున్నాం. ఎందుకంటే మనకు ఓషన్ సోర్స్ నిపుణుడు ఇచ్చినటువంటి ఈ సమాచారం ప్రకారం ఆయన అంటే ఈ షిప్ సంబంధించిన పూర్తి అంశాలు వెల్లడించాడు ఎక్స్ లో. సో కంప్లీట్ గా ఇప్పుడున్నటువంటి ఈ నివేదికల ప్రకారం ఇది సముద్రపు అడుగు భాగాలని మ్యాప్ చేస్తుంది ఈ షిప్. అలాగే క్షిపణులను ట్రాక్ చేయగలదు, అట్లాగే జలాంతర్గాముల రీడింగ్లను కూడా సంగ్రహిస్తుంది. సో అట్లా లోతైన సముద్రపు పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్, అన్వేషణ, అట్లాగే సముద్ర వనరుల సర్వేలు ఇట్లాంటివన్నీ కూడా చాలా శాస్త్రీయంగా ఈ నౌక నిఘా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. సో ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నిపుణుడు డామియన్ సైమన్ ఇవన్నీ అంశాలు కూడా ప్రస్తుతం వెల్లడించారు. ఆయన వెల్లడిస్తున్న అంశాల ప్రకారం నిజంగా ఇది భారత్ కు ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే చైనా నౌక ఒకటి ఇప్పుడు భారత్ పొరుగు ప్రాంతాల్లో, అది ముఖ్యంగా బంగాళాఖాతంలో మనకు అతి సమీపంలో ఇది శ్రీలంక వైపు వెళ్తుండడం నిజంగా ఇది ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నడుమ ఇప్పటికే చైనా అటు పాకిస్తాన్ కు కావాల్సిన ఆయుధాలను సమకూరుస్తోంది. చైనా క్షిపణులు మనపై ప్రయోగిస్తున్నారు. చైనా, తుర్కీ ఇవన్నీ కూడా వాళ్ళకు ప్రత్యక్షంగా యుద్ధంలో సహకరిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఈ పరిస్థితుల నేపథ్యంలో మరి చైనా షిప్ ఎందుకు బంగాళాఖాతంలోకి ప్రవేశించింది, ఎలాంటి అంశాలను స్పై చేస్తుందనేది ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. సో ఈ ఓడ ప్రస్తుతం మలక్కా జలసంధి నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు నిజానికి చైనా దీన్ని రీసెర్చ్ షిప్ అని చెప్తోంది, కానీ అందరికీ కూడా తెలిసింది సబ్మెరైన్స్ రీడింగ్స్ చేస్తుంది, మిసైల్స్ కదలికలను చేస్తుంది, ఆ ప్రదేశాల్లో ఉన్న మిగిలిన దేశాల నావికాదళ కదలికలను కూడా ఇది గుర్తించగలుగుతుంది అనే విషయం అందరికీ కూడా తెలుసు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో మన వార్షిప్స్ అన్నింటినీ కూడా భారత సముద్ర జలాల్లో మోహరింపజేశాం. ఇలాంటి సమయంలో భారత సమీప సముద్ర జలాలలో ఈ షిప్కి రీసెర్చ్ అవసరం ఏముంటుంది? అది ఇప్పుడు మనకు అందరూ చిక్కని ప్రశ్న. ఎందుకంటే చైనా నౌకలు భారత జలాంతర్గములు విడుదల చేసే శబ్ద సంకేతాలు చాలా రహస్యంగా అడ్డగిస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏపీజే అబ్దుల్ కలాం సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఒకటి ఉంది, అక్కడ నిర్వహించిన క్షిపణి పరీక్ష కాల్పులను కూడా ఇది పర్యవేక్షించినట్టు తెలుస్తున్నారు. అలాగే నిఘా కోసం ముఖ్యంగా చైనా గూఢచారి ఉపగ్రహాలు కీలకమైన కోఆర్డినేట్లను ప్రసారం చేసినట్టుగా అర్థమవుతుంది. 2021లో ఈ పలావులోని అది ఏమంటారు ఎకనామికల్ జోన్ లో కూడా ఇది అనధికారిక కార్యకలాపాలకు పాల్పడినట్టు చైనా గూఢచారి నౌకను ది యాంగ్ హావోను అప్పుడు అరెస్ట్ చేశారు. ఆ నౌక సంగ్రహిస్తున్న డేటాకు సంబంధించి కూడా జలాంతర్గామి యుద్ధానికి చాలా సందర్భోచితంగా ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఆ రకంగా అంటే కంప్లీట్ గా మన జలాంతర్గాములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సేకరిస్తుంది. దీని ద్వారా అంటే సముద్ర మార్గంలో భారత్ ను చేసినటువంటి కార్యకలాపాలను పసిగట్టడం ద్వారా అటు చైనా పాకిస్తాన్ కు పరోక్షంగా సహకరిస్తుందనే ఆరోపణలు అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇది గూఢచర్య చేసడానికే సముద్రంలోకి ప్రవేశించడం మనకు అర్థమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఎందుకు మరి చైనా గూఢచారి నౌక అనుమానాస్పదంగా తిరుగుతుందనేది నిజానికి రామ్దాస్ మనం దీన్ని అనుమానాస్పదంగానే చూడాలి. ఎందుకంటే ఏదైనా యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు మిత్ర దేశాలకు సహాయం చేయటానికి ఆయా దేశాలు ఖచ్చితంగా ఇలాంటి సమాచారాన్ని సేకరిస్తాయి. నిజానికి 1971లో మనం బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసినప్పుడు కూడా మన ఐఎన్ఎస్ విక్రాంత్ని అక్కడికి పంపించాం. అంతకుముందు బంగ్లాదేశ్లో సముద్ర జలాలను మనం పరిశోధించాం, పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి ఆ సముద్ర మార్గాన్ని మనం పరిశోధించాం, మ్యాప్ అంతా తయారు చేసి ఆ తర్వాత పాకిస్తాన్కి మనం బుద్ధి చెప్పాం, బంగ్లాదేశ్కి మనం సపోర్ట్ చేసాం. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఈ రీసెర్చ్ షిప్స్ అనేవి ఒక దేశానికి సహాయం చేయడానికి ఉపయోగించే సమాచారాన్ని సేకరిస్తాయనే విషయం ప్రపంచానికి తెలుసు. సో ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంది, చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది, పాకిస్తాన్ మనం చితక్కొట్టాం, చైనా పాకిస్తాన్కి పంపించినటువంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలన్నింటినీ కూడా మనం నిర్వీర్యం చేశాం. ఇప్పటికీ పాకిస్తాన్ రగిలిపోతుంది, ఓడిపోయామని రగిలిపోతుంది. ఈ సమయంలో చైనాకు సంబంధించినటువంటి షిప్స్ రీసెర్చ్ పేరుతో సముద్ర జలాల్లోకి రావడం అనే దాన్ని ఖచ్చితంగా అనుమానించాల్సినటువంటి విషయమే, అవునా? డెఫినెట్ గా అంటే గత సంవత్సరం కూడా ఇదే జరిగింది. గత సంవత్సరం కూడా చైనా గూఢచారి నౌక జియాంగ్ యాంగ్ హాంగ్ అంటారు, ఇది జియాంగ్ యాంగ్ హాంగ్ 1 మనకి ఇక్కడ భారతదేశం యొక్క క్షిపణి అగ్ని 5ని పరీక్షించినప్పుడు ఇది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ICBM గా దీన్ని పరిగణిస్తారు. సో భారతదేశ తూర్పు సముద్ర తీరంలో కొన్ని నౌకలు మోహరించాయి. అప్పుడు కూడా మనం బాలాసోర్ పరీక్ష క్షిపణి కాల్పులను ఇవి పర్యవేక్షించినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ నౌకలు విశాఖపట్నాన్ని కూడా సమీపించి భారత అణు బాలిస్టిక్ క్షిపణి మోస్ జలాంతర్గాములను కూడా ఇవి కొంత పరీక్షించినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద భారతదేశ జలాంతర్గామి వ్యవస్థను పసిగట్టడం ద్వారా అంటే మన సామర్థ్యాలను టెస్ట్ చేస్తున్నాయి. మనం ఏ రకంగా ఏ రూట్ లో
జలాంతర్గాముల ద్వారా మనం ఏ రూట్లో బలపడుతున్నాము, ఏ రకంగా మన సామర్థ్యాలు ఏంటో పరీక్షించడం ద్వారా ఒకసారి గూఢచర్యానికి పాల్పడుతున్నాయనేది పక్కా ఆధారం. మనం గతంలోనే ఈ ఆధారాలన్నీ కూడా సేకరించాం. సో ఆ రకంగా ఇవన్నీ కూడా అంటే ఈ నౌకలను మొత్తం నీటి అడుగున వాహనాలను వాటికి సంబంధించిన నిఘాను డేటానంతా సేకరించడం అయితే ప్రస్తుతం మనము ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగానే చెప్పొచ్చు. సో వాస్తవానికి ఇప్పుడున్నటువంటి ఈ చైనా పరిశోధన నౌకలు కూడా అనేకంగా అంటే ఈ డాయాంగ్ ఈ హావో అనేది ఇది గూఢచారి నౌకగా చాలా ప్రసిద్ధి చెందింది. పౌర సైనిక అనువర్తనాలతో అనేకటువంటి శాస్త్రీయటువంటి కలిగి ఉంది. ఎందుకంటే ఇది చాలా టెక్నికల్ గా చాలా స్టాండర్డ్ గా చెప్తున్నారు. సముద్రపు అడుగు భాగాలను మ్యాప్ చేస్తాయి, క్షిపణులను ట్రాక్ చేస్తాయి, అంతేకాదు జలాంతర్గాముల కార్యకలాపాలను గుర్తిస్తాయి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఇవన్నీ టెక్నికల్ ఆస్పెక్ట్స్. జనరల్ గా చెప్తే చాలా మందికి ఇది అర్థం కాదు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో టెక్నికల్ గా చాలా సౌండ్ అది. చైనాకు సంబంధించినటువంటి ఆ షిప్ ఏదైతే ఉందో మన డేటాని సంగ్రహించడం ద్వారా కంప్లీట్ గా మనం ఏ రకమైనటువంటి ప్రణాళికలతో ఉన్నామనేది కంప్లీట్ గా పసిగట్టి శత్రువుకు ఉప్పందించేటువంటి ఖచ్చితమైనటువంటి నిర్ధారణ చేసే షిప్లు. రామ్దాస్, ఈ సమయంలో మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తు చేసుకోవాలి. టర్కీ నుంచి యుద్ధ సన్నాహాల సమయంలో టర్కీ నుంచి ఒక ఫ్లైట్ పాకిస్తాన్కి వచ్చింది. పాకిస్తాన్కి వచ్చినప్పుడు మనం ఆర్టీవీ కూడా చెప్పింది, పాకిస్తాన్కి పెద్ద ఎత్తున టర్కీ యుద్ధ సామాగ్రిని పంపిస్తూ ఉంది, అందుకే ఆ ఫ్లైట్ అక్కడికి వచ్చిందని. కానీ టర్కీ ఏం చెప్పింది అంటే మేము ఫ్యూయల్ నింపుకోవడానికి వచ్చామని చెప్పింది. కానీ ఆ తర్వాత టర్కీ సప్లై చేసినటువంటి డ్రోన్స్ను కూడా మనం నిర్వీర్యం చేసాం. ఆ విషయం ఇప్పుడు చాలా స్పష్టంగా మనకి కనిపించింది. ఆ విషయంలో కూడా చాలామంది అనుకున్నారు ఫాల్స్ న్యూస్, ఫేక్ న్యూస్, అబద్ధం అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఫాల్స్ న్యూస్, అబద్ధం న్యూస్ కాదు, మనం రూఢీ చేసుకున్న తర్వాత మాత్రం మనం చెప్తున్నాం. ఆ ఫ్లైట్ని కూడా టర్కీ పంపించిన ఫ్లైట్లో పాకిస్తాన్కి పెద్ద ఎత్తున ఆయుధాలు వచ్చాయనే విషయాన్ని ఆర్టీవీ చెప్పింది. అది తర్వాత నిజమే అయ్యింది. బయటకు కూడా విషయాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ చైనాకు సంబంధించిన ఒక రీసెర్చ్ నౌక మన సముద్ర జలాలకు సమీపంలోకి వస్తుంది. మరి ఈ సమయంలో ఈ చైనా నౌకకు పనేంటి? భారత సముద్ర జలాల్లోకి సమీపంలోకి రావటానికి ఈ చైనా నౌకకు పనేంటి? రీసెర్చ్ అవసరం. భారత సముద్ర జలాల సమీపంలోకి ఈ చైనా నౌకకు రీసెర్చ్ అవసరం ఏముందనే డౌట్ కూడా ఇప్పుడు వినిపిస్తుంది. సో ఆ టర్కీ పంపించిన విమానాన్ని ఇప్పుడు చైనా పంపిస్తున్నటువంటి రీసెర్చ్ నౌక అనే చెబుతున్న దాన్ని మనం పోల్చి చూసుకోవాల్సిన అవసరం ఉందా రామ్దాస్? డెఫినెట్ గా టర్కీ కూడా అదే పని చేస్తుంది. తుర్కిష్ మేడ్ సోంగార్ క్షిపణులు, కమికాజ్ డ్రోన్లు ఇవన్నీ కూడా భారత్ పై అటాక్ చేయడంలో పూర్తి స్థాయిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా కాదు, ప్రత్యక్షంగా టర్కీ మనతో యుద్ధంలో పాల్గొంది. మొన్న టర్కీ మిలిటరీ అధికారులే కోఆర్డినేట్ చేశారు మొన్నటి యుద్ధం అంతా కూడా. వాళ్ళ డ్రోన్లు దాదాపు 400 డ్రోన్లు భారత్ పై ప్రయోగించారు. మనం అది చాలా క్లియర్ గా అసిన్గార్డ్ డ్రోన్లు అంటారు, టర్కిష్ మేడ్, అవన్నీ కూడా పాల్గొన్నాయి. అంతేకాదు ఇద్దరు డ్రోన్ ఆపరేటర్లు కూడా మనం చేసిన దాడిలో చనిపోయారు. అంటే వెరీ క్లియర్ అక్కడ టర్కీ మనతో యుద్ధంలో పాల్గొంది. ఇప్పుడు చైనా కూడా మిలిటరీ ఆయుధాలను సరఫరా చేస్తున్న పరిస్థితి. ఈ రెండు దేశాలు కూడా పాకిస్తాన్ కు 100% సహకరిస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ నౌక, సముద్రపు నౌక చాలా క్లియర్ గా కంప్లీట్ గా మన సముద్రపు అడుగు భాగాలను మ్యాప్ చేస్తుంది, క్షిపణులను ట్రాక్ చేస్తుంది, జలాంతర్గాముల రీడింగ్లు చేస్తుంది, లోతైన సముద్ర అన్వేషణ చేస్తుంది, సముద్ర వనరులు ఏమేమి ఉన్నాయనేటువంటి పూర్తిగా సర్వే చేస్తుంది. చాలా శాస్త్రీయంగా, చాలా పక్కాగా ఈ నౌక నిఘా కార్యక్రమాలకు ఉద్దేశించిందే. భారతదేశం సంబంధించినటువంటి రక్షణ సామర్థ్యాలకు సంబంధించిన నిఘాను చేస్తూ ఆ డేటాను ట్రాక్ చేస్తూ కంప్లీట్ గా భారత్ కు డ్యామేజ్ చేసే పనిలో కనిపిస్తోంది. సో ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు డామియన్ కూడా అదే షేర్ చేస్తున్నాడు. ప్రస్తుతం షేర్ చేస్తున్న మ్యాప్స్ ప్రకారం ఇది పక్కాగా బే ఆఫ్ బెంగాల్లోకి ఎంటర్ అయింది, దక్షిణ శ్రీలంక వైపు వెళ్తుంది, భారతదేశాన్ని సమీపిస్తుంది. అంటే ఇక్కడ మనకు చాలా వ్యూహాత్మక స్థావరాలు ఉన్నాయి. ఈస్టర్న్ నావల్ కమాండ్ ప్రాంతంలో మనకి ఇందాక చెప్పినట్టుగా పారాదీప్ కావచ్చు, బాలాసోర్ దగ్గర నుంచి మనకు క్షిపణి ప్రయోగాలు ఉంటాయి. అక్కడి నుంచి మనకు జలాంతర్గాములు ఉన్నాయి, మన రక్షణ వ్యవస్థకు సంబంధించినవి. ఇవన్నీ ట్రాక్ చేసేందుకే, వాటి ఉనికిని గుర్తించేందుకే ఇవన్నీ అక్కడి నుంచి హైడ్రోగ్రాఫిక్ సర్వే పేరుతో దొంగ నాటకాలు ఆడుతున్నాయి చైనా. ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో తిరుగుతూ గస్తీ చేస్తూ పూర్తిగా నిఘాకు పాల్పడుతూ ట్రాక్ చేస్తూ ఇవన్నీ కూడా స్పై చేస్తున్న పరిస్థితి. ఇదంతా కూడా పాకిస్తాన్ చేరవేస్తూ ఈ సమాచారాన్ని ఇప్పుడున్న ఉద్రిక్త నేపథ్యంలో ఇలాంటి దుస్సాహసాన్ని కొడగడుతున్నాయని చెప్పొచ్చు. మీరు అంటున్నట్టుగా తుర్కీ, చైనా ఈ రెండు కూడా ప్రత్యక్షంగా పాకిస్తాన్ కు యుద్ధంలో సహకరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మన తూర్పు నావిక దళం అయితే పూర్తి స్థాయి సన్నద్ధంగా ఉంది. విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న నావిక దళం ఎప్పటికప్పుడు ఆ ప్రాంతంలో అయితే మోహరించి గట్టిగా నిఘా అయితే ఏర్పాటు చేస్తుంది. సో ఇటీవలి సంవత్సరాల కాలంలో వరుసగా ఈ ఓడలు ఇట్లా భారతదేశం వైపు అయితే ప్రయాణిస్తూ పూర్తిగా
మన నిఘా సమాచారాన్ని పసిగట్టే పనిలో కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద మన బంగాళాఖాతంలో ఉంటే వ్యూహాత్మక స్థావరాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించేందుకే ఇవి పనిచేస్తున్నాయని మనకు అర్థమవుతుంది. భారతదేశం కూడా అప్రమత్తమైంది. సో ఆ రకంగా ఇదంతా కూడా ఇది మరొక సర్వే నౌక గతంలో ఇందాక చెప్పాను పోయిన సంవత్సరం జియాంగ్ హాంగ్ 1 ఇది విశాఖపట్నం నుంచి కేవలం 250 నాటికల్ మైల్స్ దూరంలోనే అక్కడ సంచరించినట్టుగా అప్పుడు మనం గుర్తించాము. సో ఆ రకంగా హెచ్చరికలు కూడా జారీ చేశాం. ఇప్పుడు ఈ కొత్త నౌక ఇదంతా కూడా పూర్తిగా ట్రాక్ చేయడానికి వచ్చింది దయాంగ్ ఈ హావో. సో ప్రస్తుతానికైతే భారతదేశం కూడా ఒక కన్నేసి ఉంచింది. ఏం జరుగుతుంది మన కార్యకలాపాలకు సంబంధించి మనం కూడా అప్రమత్తమయ్యాం. చైనా నౌక సర్వే పేరుతో చేస్తున్నటువంటి దొంగ నాటకాలన్నీ కూడా ఇప్పుడు భారత్ పసిగట్టింది, అప్రమత్తం అవుతున్న పరిస్థితి. రైట్ రామ్దాస్, చైనాకు సంబంధించిన ఒక రీసెర్చ్ షిప్ భారత సముద్ర జలాలకు సమీపంలోకి వస్తుంది. చైనా అంటోంది ఇది రీసెర్చ్ షిప్ అని, కానీ ప్రపంచ దేశాలకు తెలుసు అది గూఢచర్యం షిప్ అని. చైనా ఎప్పుడు కూడా గూఢచర్యం చేస్తుంది. నిజానికి ఆ షిప్లో ఉన్నటువంటి వసతులు ఏంటి అంటే అది రీసెర్చ్ షిప్ అయి ఉండొచ్చు, కానీ ఆ రీసెర్చ్ షిప్ గూఢచర్య షిప్పే. సముద్ర అడుగు భాగాల్లో ఉన్నటువంటి వనరులు ఏంటి, సముద్ర అడుగు భాగాల్లో సబ్మెరైన్స్ ఏమున్నాయి, వాటి కదలికలు ఏమున్నాయి, సురక్షితమైనటువంటి సముద్ర మార్గాలు ఏంటి, సురక్షితమైనటువంటి సముద్ర మార్గాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ రీసెర్చ్ షిప్ చేస్తూ ఉంటుంది. మనం మొన్న యుద్ధ సన్నాహాలకి ముందు పాకిస్తాన్ వైపు ఐఎన్ఎస్ విక్రాంత్ను మోహరించే సమయంలో కూడా అరేబియా మహాసముద్రంలో మన షిప్లు కూడా వెళ్ళాయి. సురక్షితమైనటువంటి సముద్ర మార్గాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి కదలికలు ఏంటి అని రీసెర్చ్ షిప్లు మన షిప్లు కూడా పాకిస్తాన్ పైన యుద్ధ సన్నాహాల సమయంలో మనం కూడా చేసాం. కానీ చైనాకేం పని? చైనా రీసెర్చ్ షిప్ ఒకటి చైనా దక్షిణ సముద్రంలో నుంచి మలక్కా జలసంధి గుండా ఇప్పుడు శ్రీలంకకు ఆగ్నేయ దిశగా వస్తూ ఉంది. ఈ విషయాన్ని కొంతమంది రీసెర్చర్స్ గుర్తించి కూడా వాళ్ళు ఎక్స్లో పోస్ట్ చేశారు. అత్యంత ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని పోస్ట్ చేసే రీసెర్చర్స్ ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ఇప్పుడు చైనా రీసెర్చ్ షిప్ మన సముద్ర జలాల్లోకి రావాల్సిన అవసరం ఏంటి? ఇది కేవలం రీసెర్చ్ పర్పస్ అని మాత్రమే చైనా చెబుతూ ఉన్నప్పటికీ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులతో పోల్చుకుంటే చైనా పాకిస్తాన్కి చేసిన యుద్ధ సామాగ్రి సహాయాన్ని పోల్చుకుంటే ఇది భారత్పై గూఢచర్యం కోసం వచ్చింది అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ షిప్ ఏం కలుగుతుందంటే సముద్ర అంతర్భాగంలో ఉన్న సబ్మెరైన్స్ కదలికలను ఈ షిప్ అంచనా వేస్తుంది. సురక్షితమైనటువంటి సముద్ర మార్గాలు ఏవి అనే విషయం గురించి కూడా ఈ షిప్ ఒక డేటాను మ్యాప్ను చేయగలుగుతుంది. మరి భారత సమీప జలాల్లో ఈ చైనా షిప్ రీసెర్చ్ అవసరం ఏంటి, అక్కడ ఉన్నటువంటి సముద్ర మార్గాలు సురక్షితమైనటువంటి సముద్ర మార్గాల అన్వేషణ ఈ షిప్కు పనేంటి అనే విషయంపైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే యుద్ధానికి ముందు మనం ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించిన తరువాత మీకు గుర్తు చేసుకోండి ఒకసారి, టర్కీ ఒక విమానాన్ని పాకిస్తాన్కి పంపించింది. టర్కీకి మనం భూకంపం సమయంలో సాయం చేశాం, కరోనా సమయంలో మందుల సాయం చేసాం, వ్యాక్సిన్ సాయం చేసాం. కానీ ఆ టర్కీ ఫ్లైట్ ఒకటి పాకిస్తాన్కి వచ్చింది. మనం ఆందోళన వ్యక్తం చేసాం, ఏంటి టర్కీ ఫ్లైట్ ఎందుకు పాకిస్తాన్కి వచ్చింది అని. కానీ టర్కీ అబద్ధం చెప్పింది, గుర్తుంది కదా. మేము కేవలం ఫ్యూయల్ నింపుకోవడానికి మాత్రమే పాకిస్తాన్ భూభాగంలోకి వచ్చాం, పాకిస్తాన్లో మేము ల్యాండ్ అయ్యామని టర్కీ మనకు అబద్ధం చెప్పింది. ఆ తర్వాత మనం టర్కీ నుంచి పాకిస్తాన్ దిగుమతి చేసుకున్న ఆ డ్రోన్లను ప్రయోగిస్తే వాటిని మనం డిఫీట్ చేసిన తర్వాత నేల కూల్చిన తర్వాత ప్రయోగిస్తే ఆ డ్రోన్లన్నీ కూడా టర్కీ నుంచి వచ్చినవే, ప్రతి డ్రోన్ కూడా టర్కీ నుంచి వచ్చిందే. మరి ఆ తర్వాత టర్కీ అబద్ధం చెప్పిందనే విషయం మనకు అర్థమైపోయిందిగా. కొన్ని మిసైల్స్ని మనం డిఫీట్ చేసిన తర్వాత అవి చైనా నుంచి వచ్చినటువంటి మిసైల్స్ అని మనకు అర్థమైపోయింది. కొన్ని మిసైల్స్ని మనం పేలని మిసైల్స్ని పట్టుకున్నాం, పేలని బాంబులు నిర్వీర్యం చేసాం. ఇవన్నీ చైనా నుంచి టర్కీ నుంచి వచ్చినవే అని మనకు తేలిపోయింది. ఇప్పుడు ఈ చైనా రీసెర్చ్ షిప్ భారత సముద్ర జలాల్లో సమీపంలోకి ఎందుకు వస్తుంది, ఈ సమయంలో చైనాకు పని ఏంటి అంటే అనే విషయంపైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చైనా ఏమంటుందంటే జస్ట్ రీసెర్చ్ కోసమని. 1971లో ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మనం కూడా ఏం చేసాం, బంగ్లాదేశ్కి మనం సపోర్ట్ చేసేటప్పుడు దగ్గర మార్గం ఏది, సురక్షిత మార్గం ఏది, ఆ కింద ఏమైనా సబ్మెరైన్స్ ఉన్నాయి అనే విషయాన్ని పూర్తిగా మనం అవగాహన చేసిన తర్వాత, రీసెర్చ్ చేసిన తర్వాత అక్కడ కావలసినటువంటి షిప్స్ని పంపిస్తుంటుంటాం, సురక్షితమైన సముద్ర మార్గాలు ఏవి అని. సో ఇప్పుడు భారత సమీప జలాల్లో చైనాకు ఆ సురక్షితమైన సముద్ర మార్గాలు ఏవి, సముద్రం అడుగులో ఏముంది అనే పని చైనాకు ఎందుకు అనే విషయంపైన ఇప్పుడు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇంతకుముందు ఒక క్రూడ్ ఆయిల్ షిప్ కూడా వస్తూ ఉంటే దాన్ని మన బలగాలు ఆపేశాయి. అందులోకి వెళ్ళి చూస్తే 21 మంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి
దేశీయులు ఉన్నారు కాబట్టి ఎవరిని కూడా భారత భూభాగంలోకి వాళ్ళు రావద్దు అని సముద్రం మధ్యలోనే లంగర్ వేయించారు మన నావికా దళాలు. ఆ తర్వాత అది క్రూడ్ ఆయిల్ షిప్, వేరే దేశానికి చెందిన షిప్, అందులో పాకిస్తాన్కి చెందినటువంటి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అనే విషయాన్ని రూఢి చేసుకున్న తర్వాత ఓకే వాటికి ఆంక్షలు సడలించారు, వాటిని వెళ్ళొచ్చు అన్నారు. కానీ వాళ్ళు ఎవరిని భారత భూభాగం పైన దిగొద్దు అని నిన్ననే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు చైనాకు సంబంధించిన ఈ రీసెర్చ్ షిప్ భారత సముద్ర జలాల్లోకి సమీపంలోకి ఎందుకు వస్తుందన్న దానిపై కూడా మన వాళ్ళు దానిపైన రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆ షిప్ కదలికలను పరిశీలిస్తున్నారు, పర్యవేక్షిస్తూ కూడా ఉన్నారు. ఒకవేళ ఆ షిప్ భారత జలాల్లోకి ఇంకా డీప్లోకి వస్తూ ఉంటే కొన్ని ఆంక్షలు కూడా జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? చైనా రీసెర్చ్ షిప్, మనం ఇది గూఢచర్య షిప్ అంటున్నా, ఎందుకు వస్తుందనే అనుమానం మీకు కలుగుతుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.